అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం యోగాసనాల గురించి తెలుసుకుందాము. యోగా ఆసనాలలో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి అనేది బేసిక్ కేటగిరీస్ గురించి తెలుసుకుందాం. ఒక్కొక్క ఆసన గురించి దాని యూజ్ గురించి లిమిటేషన్ గురించి డిస్కస్ చేసే ముందు అసలు బేసిక్గా యోగాసనాలు ఎన్ని కేటగిరీస్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఫస్ట్ వీడియోలో మనం యోగాసనాల కేటగిరీస్ గురించి తెలుసుకుందాము. సో యోగాసనాలలో బేసిక్ కేటగిరీస్ వచ్చేసి 4 టైప్స్ అన్నమాట. అవి స్టాండింగ్ ఆసనాస్, సిట్టింగ్ ఆసనాస్, ప్రోని ఆసనాస్ అండ్ సుఫైన్ ఆసనాస్. సో ఇవి బేసిక్ కేటగిరీస్. ఈ బేసిక్ 4 కేటగిరీస్ నుండి మనం ఫర్దర్గా ఫార్వర్డ్ బెండ్స్ అని, బ్యాక్వర్డ్ బెండ్స్ అని, సైడ్ బెండ్స్ అని, ఇన్వర్షన్స్ అని, ట్విస్ట్ అని, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ని మనం ఫర్దర్గా ఈ బేసిక్ కేటగిరీస్ నుండి డిరైవ్ చేస్తాము అనమాట. సో బేసిక్ కేటగిరీస్ వచ్చేసి ఇవి: స్టాండింగ్, సిట్టింగ్, ప్రోని, సుఫైన్. సో ఇండివిజువల్గా ఒక్కొక్క ఆసనాస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. స్టాండింగ్ ఆసనాస్ అంటే మనం మామూలుగా స్టాండింగ్ పొజిషన్లో ఉండి వేసే ఆసనాస్ని స్టాండింగ్ ఆసనాస్ అంటాము. రెగ్యులర్ మనం నిలబడి చేసే ఆసనాస్ని స్టాండింగ్ ఆసనాస్ కిందకి వస్తాయన్నమాట. సో ఈ స్టాండింగ్ ఆసనాస్లో మనం స్థితి పొజిషన్ నుండి మనం ఏదైతే ఆసన వెళ్తున్నామో ఆ ఆసనకి ఫైనల్ పొజిషన్కి రీచ్ అవుతాం అనమాట. సో ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసినట్లయితే పాదహస్తాసన, వృక్షాసన, ఉత్కటాసన, నటరాజాసన అండ్ వీరభద్రాసన, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ స్టాండింగ్ ఆసనకి. సో ఇలా మనం ఏదైతే నిలబడి చేసే ఆసనాస్ అన్నీ కూడా మనకి స్టాండింగ్ ఆసనా కిందకి వస్తాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సిట్టింగ్ ఆసనాస్. ఈ సిట్టింగ్ ఆసనాస్ అనేవి మనం కూర్చొని చేసే ఆసనాస్ అన్నీ సిట్టింగ్ ఆసనాస్ కిందకి వస్తాయి. మన స్క్రీన్ మీద చూసినట్లయితే నార్మల్ రెగ్యులర్ సుఖాసన, పద్మాసన, పశ్చిమోత్తాసన, శశాంకాసన అండ్ వక్రాసన. సో ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట, సిట్టింగ్ ఆసనాకి కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఈ సిట్టింగ్ ఆసనాస్ మనం రెగ్యులర్గా కూర్చొని సిట్టింగ్ పొజిషన్లో స్థితి పొజిషన్ నుండి మనం ఆ పర్టికులర్ ఆసన యొక్క ఫైనల్ పొజిషన్కి రీచ్ అవుతాము. సో ఇలా మనం కూర్చొని చేసే ఆసనాస్ అన్నీ సిట్టింగ్ ఆసనాస్ కిందకి వస్తాయి. ఈ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ ఆసనాస్లో కూడా మనం ఫర్దర్గా ఎలా అంటే ఫార్వర్డ్ బెండ్స్ అని, బ్యాక్వర్డ్ బెండ్స్ అని, సైడ్ ఇన్వర్షన్స్ అండ్ ట్విస్ట్లు అనేవి మళ్ళీ ఫర్దర్గా కేటగిరీస్ కూడా ఉంటాయి. అవన్నిటిని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ప్రోని ఆసనాస్ అంటే బేసిక్ కాన్సెప్ట్. ప్రోని ఆసనాస్ ఏంటి అంటే మనం రెగ్యులర్గా బోర్లా పడుకోవడం అంటాం కదా, అంటే అబ్డామెన్ అనేది గ్రౌండ్కి టచ్ అవుతుంది. సో ఈ అబ్డామెన్ అనేది గ్రౌండ్కి టచ్ అవుతూ రెగ్యులర్ బోర్లా పడుకునే పొజిషన్ నుండి వేసే ఆసనాస్ అన్నీ ప్రోని ఆసనాస్ కిందకి వస్తాయి. సో లైక్ ధనురాసన అండ్ భుజంగాసన, ఇవి ప్రోని ఆసనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. సో ప్రోని ఆసనాల్లో బేసిక్ థింగ్ ఏంటి అంటే మన అబ్డామన్ అనేది గ్రౌండ్కి టచ్ అవుతుంది. సో ఇది ప్రోని ఆసనాస్ గురించి. దెన్ ఫర్దర్గా లాస్ట్ కేటగిరీ వచ్చేసి సుఫైన్ ఆసనాస్. ఈ సుఫైన్ ఆసనాస్ అనేవి మన స్పైన్ అనేది గ్రౌండ్కి టచ్ అవుతుంది. అంటే రెగ్యులర్ మనం పడుకునే పొజిషన్ ఉంటుంది కదా, ఆ పొజిషన్ నుండి వేసే ఆసనాస్ అన్నీ సుఫైన్ ఆసనాస్ కిందకి వస్తాయన్నమాట. లైక్ శవాసన, హాలాసన, సేతుబంధాసన. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ సుఫైన్ ఆసనకి. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అనేవి మనకి యోగాసనాలలో ఉంటాయి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాము: స్టాండింగ్, సిట్టింగ్, ప్రోని అండ్ సుఫైన్. ఇవన్నీ ఆసనాస్ ఇండివిజువల్గా ఒక్కొక్క ఆసన గురించి మనము వాటి యూజ్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, అంటే లిమిటేషన్స్ అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొన్ని ఆసనాస్ వేయకూడదు. అండ్ ఆసనాస్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఆసనకి సో మెనీ వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ ఎలా వేయాలి అండ్ మీ అకార్డింగ్ టు యువర్ ఏజ్, అకార్డింగ్ టు యువర్ ఫ్లెక్సిబిలిటీ, అకార్డింగ్ టు యువర్ హెల్త్ ఇష్యూస్, సో మెనీ వేరియేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఆసనాస్లో. వాటన్నిటి గురించి కూడా మనం ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.